ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రి ఉత్సవాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. పండుగ దగ్గరికి వస్తుంది. సందర్భంగా గత దాదాపు 1.5 నెలలుగా దేవస్థానం ఈవో గారు, దేవస్థానం సిబ్బంది, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, జిల్లా యంత్రాంగం మొత్తం సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు దసరా ఉత్సవ ఏర్పాట్లు కీలక దశలు చేరుకున్నాయి. రానున్న 10 రోజులు కూడా చాలా కీలకం. ఈ సందర్భంగా ఒకసారి జరుగుతున్న పనులని అన్నింటినీ కూడా సమీక్షించడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు జరిగే పనులు ఇంజనీరింగ్ పనులు చూసుకుంటే 2 రకాలు. పూర్తిగా దసరా ఉత్సవానికి పరిమితమైన తాత్కాలికమైన పనులు, క్యూ లైన్లు, టెంపరీ షెల్టర్స్, ఇటువంటివన్నీ, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, ప్రసాదం కౌంటర్లు, ఏర్పాట్లన్నీ తాత్కాలికమైన ఏర్పాట్లు. దాంతోపాటుగా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా, మౌలిక వ్యవస్థల పనులు కొనసాగుతూ ఉన్నాయి. దాంట్లో ప్రధానమైన ఏంటంటే కనకదుర్గ నగర్లో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, అదేవిధంగా ప్రసాదం పోటు జరుగుతున్న భవనం, అదేవిధంగా అన్నప్రసాద భవనం, ఈ 3 కొండ కింద జరుగుతున్న పనులు ముఖ్యమైనవి. అదేవిధంగా కొండపైన తాత ద్వారా నిర్మాణం చేసుకున్న యాగశాల, అదేవిధంగా దాదాపు పనులన్నీ పూర్తి దశలో ఉన్న పూజా మండపం, ఈ 2 కొండపైన జరుగుతున్న పనులు. ప్రధాన కొండ కింద పనులను చూస్తే ఇప్పుడు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ఈరోజు పూర్తిగా పరిశీలించడం జరిగింది. ఏంటంటే ఇంతకుముందే పూర్తయి ఉండే దసరా నాటికి కొంచెం భక్తులకి అంటే ప్రధానంగా ఏంటంటే వెళ్ళేవాళ్ళు ఒక మార్గంలో, వచ్చేవాళ్ళు ఒక మార్గంలో వస్తే భద్రతా దృష్ట్యా చాలా సేఫ్. అది భక్తులు వెళ్ళే వాళ్ళకి ఒక మార్గం, వచ్చే వాళ్ళకి ఒక మార్గం ఉంటుంది. ఎప్పుడు ఎదురు బదులు అమ్మకన్నా ఉంటాయి అవకాశాలు. ఒకేసారి ఒకటే తలంలో 2 అయ్యి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. క్యూ కాంప్లెక్స్ పూర్తయి ఉంటే ఇప్పటికీ అడ్వాంటేజ్ వచ్చేది, కానీ కొంచెం కొన్ని సాంకేతిక కారణాలు టైం పడుతుంది.